నీలాంటి అక్కుండగా వసూకేం కాదు. దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకో. తనని ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండమను. అభి ఉండనే ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే మావయ్య. ఏదైనా జరగరానిది జరిగితే మీరే వసుని కాపాడాలి. సరేనమ్మా. చాము, హారిక, చాము, హారిక, త్వరగా రండి. మనం ఈ ఇంటికి గెస్ట్లం, హోస్ట్లం కాదు. ఎందుకు అరుస్తున్నారు? అంటే టైం అవుతుందని. అందుకని కోర్టులో బంట్రోతులా పిలుస్తారా? కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయండి. నిన్ను కట్టుకున్నప్పుడే డిగ్రీలు పోయాయి, డిగ్నిటీ పోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మిగిలింది. ఏంటి తిట్టుకుంటున్నారా? అంటే మనసులో అనుకునే స్వతంత్రం కూడా లేదా నాకు? లేదు చాము, నీ గురించి నేనేం అనుకోవట్లేదు. నీ మీదొట్టు. రెడీ అయిపోయారా? నేను రెడీ. మిగతా వాళ్ళంతా ఏర్ సిస్టర్. అదిగో అన్నయ్య వదిన వస్తున్నారు. ఏమ్మా, ఇంకా బయలుదేరదామా? మేము రెడీ. మీదే ఆలస్యం అన్నయ్య గారు. హారిక, అందరూ వచ్చేసారా? అయినా భాస్కర్ బావా, బయట కార్లో లగేజ్ పెడుతున్నారత్తయ్యా. పిల్లలెక్కడమ్మా? పిల్లలు ఆల్రెడీ కార్లో కూర్చున్నారు మావయ్య. వెళ్దామా నాన్న? వసు ఏది అభి? వస్తుంది అత్తయ్య. పదండి, ఇంటికి తాళం వేసిరమ్మని పావనికి చెప్పాను. వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. అక్క వెళ్దామా? ఒక్క నిమిషం వసు. ఏంటక్క? నేనంతా విన్నాను. నువ్వేం భయపడకు. నాకెందుకో కంగారుగా ఉంది. పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను. నేనెప్పుడైనా సంతోషంగా ఉన్నానంటే ఈ ఇంట్లో ఉన్న రోజులే. కానీ అనుకోకుండా. ఏమీ కాదు వసు, నువ్వు ధైర్యంగా ఉండు. నేనెవరికి ఏ అపకారం చేశాననక్క? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు రావాలి? ఇవి కష్టాలు కాదు వసు, సమస్యలు మాత్రమే. సమస్యలకు సమాధానం మన ధైర్యమే. సమస్యను పెద్దదిగా చూడకు. నువ్వు భయపడితే అది నిన్ను భయపెడుతుంది. ధైర్యంగా నిలబడితే దూరంగా పారిపోతుంది. అంతా నీలోనే ఉంది వసు. ఏం లేదక్క. చాలా భయమేస్తుందక్క. నీ పక్కన అభి ఉన్నంతవరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు వసు. అది నిజం. అభియే నీ సైన్యం. నీ ఎదురుగా ఎవరున్నారన్నది ముఖ్యం కాదు, నీకండగా అభి ఉన్నాడు. తన మీద నమ్మకం పెంచుకో. నీపై ఈగ కూడా వాలనివ్వడు. పావని, వసు, తొందరగా రండి. వస్తున్నామండి. పద వెళ్దాం.
మా జీవితం ఇక్కడి నుంచే మొదలైంది పావని. నా జీవితం ఇక్కడే ముగిసిపోయింది. చెప్పారత్తయ్య గారు. మీ అత్తయ్య పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటోందమ్మా. సొంతూరు వెళ్తుంటే ఆ సంతోషమే వేరు కదా నాన్న. ఆ సంతోషం ఒక్క సంక్రాంతికి మాత్రమే దక్కుతుంది. అవునండి, చాలా మంది సంక్రాంతి పండక్కి మాత్రమే సొంత ఊరికి వెళ్తారు. మిగతా ఫెస్టివల్స్ కి కూడా వెళ్ళొచ్చు కదా మమ్మీ. ఎందుకు వెళ్ళాలి? విలేజ్ లో ఏం బాగుండదు. నేనుండగా మీరు డ్రైవ్ చేయడం ఏం బాలేదు అంకుల్. ముందు ముందు ఈ సీట్ నీదే అఖిల్. అఖిల్తో ఏంటండి ఆ జోకులు? అల్లుడి గారే కదా మామ్, తప్పేముంది? తప్పే జయంతి. ఇకపై మనం క్రమం తప్పకుండా ప్రతి సంక్రాంతికి సొంతూరు రావాలి. అవును నాన్న, ఊరిని బాగా మిస్ అవుతున్నాం, ఆనందాన్ని మిస్ అవుతున్నాం. నేను అన్ని మిస్ అయిపోతున్నాను. అత్తయ్య తర్వాత కోడలిగా మన ఊరికి వచ్చిన అదృష్టం నాకే దక్కింది. అవును పావని, నీ తర్వాతొచ్చిన సంధ్యకి ఆ అదృష్టం దక్కినా ఎన్నో రోజులు నిలుపుకోలేకపోయింది. నేను లాస్ట్ టైం తనతోనే ఈ ఊరు వచ్చాను. అదే లాస్ట్ అవుతుంది అనుకోలేదు. నా ఈ ప్రయాణం కూడా చివరి ప్రయాణం కాదు కదా. ఆ వసుకి ఇదే ఆఖరి ప్రయాణం కావాలి. ఈ పండుగ దానికొక పీడకల కావాలి. మీ ఫ్యామిలీలోంచి అది వెలివేయబడాలి. అంతేకాదు మామ్, నేను హైలైట్ అవ్వాలి. ఆ ఫ్యామిలీలో నేనవ్వాలి. అంతేకాదు మా అత్తయ్య మావయ్యలు కూడా నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకెంత దూరం అఖిల్? దగ్గరకు వచ్చేసాం అంకుల్. ఇంకొక 10 minutesలో ఊరికి చేరుకుంటాం. అబ్బబ్బబ్బబ్బా, ఆ కార్లో ఊపిరి ఆడలే సిస్టర్. ఒక్క నెగటివ్ మాట్లేదు, అంతా పాజిటివ్ ఎనర్జీయే. రారా రామ్మోహన్. రావే కోడలు పిల్ల. బాగున్నారా బాబా? బాగున్నావురా? ఎలా ఉన్నారత్తయ్య? నేను బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఈ ఓల్డ్ కపుల్స్ ఎవరు? మా పిన్ని, మా బాబాయ్. మీ వదిన అన్నయ్యే అనుకున్నాను. వాళ్ళకంటే పెద్దవాళ్ళున్నారా? మా అమ్మ నాన్న పోయారు, వీళ్ళు మిగిలారు. వీళ్ళేంటి, పాజిటివా నెగిటివా? బాబాయి న్యూట్రల్, పిన్నిని ఎలాగైనా వాడుకోవచ్చు. అయితే ఈ ముసల్దాన్ని వాడేసుకుందాం. ఒరే రాములు, అందరి లగేజ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. అలాగే అయ్యా. సీతాలు, అందరూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తుడుచుకోవడానికి తువాలు పెట్టావా? పెట్టాను పెద్దమ్మా. పదండి పదండి.
బాగున్నారా తాతయ్య? భేషుగ్గా ఉన్నానురా. ఇప్పుడైనా లెక్కలు కరెక్ట్గా రాస్తున్నావా, లేకపోతే అప్పట్లాగే తప్పులు రాస్తున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది బామ్మగారు? నాకేంటే గుండ్రాయిలా ఉంటేను. అవును, మీరు మాత్రమే వచ్చారు, పిల్లలేరి? ఆ, హాస్టల్లో ఉన్నారు బామ్మగారు. వాళ్ళని హాస్టల్లోనే ఉంచవే. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక నిన్ను మీ ఆయన్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తారు. రండి, కాళ్ళు కడుక్కోండి. అలాగే. నమస్కారం తాతయ్య గారు. నమస్తే బామ్మ. బాగున్నారా? బాగున్నావు నాన్న. మా బెంగంతా నీ గురించేరా. ఈ పిల్లేనా నీ కొత్త పెళ్ళాం? చాలా బావుందిరా. నీ పేరేంటమ్మా? వసు, వసుంధర. దీర్ఘ సుమంగళి భవ. సుఖంగా ఉండండమ్మా. చల్లగా ఉండండమ్మా. పెద్దవాళ్ళం కదా, అంత దూరం ప్రయాణం చేసి నీ పెళ్లికి రాలేకపోయాము. ఇద్దరు పెద్దవాళ్ళయ్యే తయారు. నమస్కారం తాతగారు. నమస్కారం బామ్మగారు. ఇంతకీ బుడ్డోడెవర్రా? బన్నీ తాతయ్య. ఓ, తన కొడుకా? బాగున్నాడ్రా. పోన్లే, నీకు వారసుడు లేడనే దిగులు పోయింది. సరే వెళ్ళండి. పద. సుమంగళి, నువ్వు కూడా వచ్చావా? నేను రాకుండా ఎలా ఉంటాను? అవును, అందరినీ కాళ్ళు కడుక్కోండి అంటూ లోపలికి పంపిస్తున్నారు. మరి ఈ నీళ్ళెందుకు? ఈ నీళ్లు పశువులు తాగడానికి పెట్టిన నీళ్లు. ఏమే సుమంగళి, నువ్వు మాత్రం ఏ మాత్రం తగ్గలేదే. ముందు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నువ్వు మాత్రం తగ్గేవేంటే? ఈ వయసులో కూడా నీ మొగుడు బతికే ఉన్నాడు. నాకే చిన్న వయసులోనే పోయాడు. ఏమిటే, ఏం మాట్లాడవు? మీ ముందు నేనే మాట్లాడతాను పిన్ని. అవునే తాయారు. పాపం, నోట్లో నాలుగు లేని పిల్ల. ఎవరో ఈ స్పీకర్నా సైలెన్సర్ అంటున్నారు. హాయ్ గ్రానీ. హాయ్ గ్రాండ్ పా. బాగున్నారా చిన్నాడా? బాగున్నాను. ఇదేనా నీ పెళ్ళం? అవును, పేరు హారిక. ఆహా. మా ఆంటీ, మా అంకిల్. నమస్కారం పిన్ని గారు. నమస్తే. నమస్కారం అండి. డబ్బు చదివే అనుకున్నాను, సంస్కారం కూడా ఉంది. ఉండాల్సింది అదే కదా పిన్ని గారు. మా పిల్లల్ని పద్ధతిగా పెంచాం. తమరేం చేస్తుంటారు? ఆ, మా ఆవిడ బిజినెస్ చేస్తుంటుంది, నేను ఆవిడ పిఏగా పనిచేస్తుంటాను. ఊరికే జోక్ చేశాను అంతే. మీ మర్యాదలు చాలా బాగున్నాయి. ఎంతైనా పల్లెటూరే కదా. పదండి, కాళ్ళు కడుక్కోండి. కాళ్ళు ఎక్కడ కడుక్కొని చూపించండి బాబాయ్. పదండి పదండి. రెండమ్మా. అప్పదా. పిన్ని, అభి అఖిల్ కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు కదా, మరి వాళ్ళకి హారతి అది ఇస్తారు కదా? అవునే, ఆ విషయమే మర్చిపోయాను. ఒసే సీతాలు, ఇలారా. అమ్మగారు, పిల్లలకి హారతి తీయాలి, నువ్వు వెళ్ళి అన్ని రెడీ చెయ్యి. అలాగే అమ్మా. ప్లాన్ ఏంటి సిస్టర్? ఏముంది, హారతి వంకతో రచ్చ రచ్చ చేద్దాం. హారతి ఒక్కటే సరిపోదు, ఇంకా కావాలి. ఎంట్రన్స్ లో అదేగా చేస్తాం, ఇంకేం చేయగలం? ఒకసారి గుమ్మం వైపు చూడండి. అక్కడ గుమ్మడికాయ వేలాడుతుంది. అవును, హారతితో పాటు
ఆ గుమ్మడికాయని కూడా. సూపర్ సిస్టర్, ఆ విషయం నాకు వదిలేయండి. మీరు చెప్పినట్టే జరుగుతుంది. అన్నయ్య ఆగండి. అభికి అఖిల్కి కొత్తగా పెళ్ళైంది కదా, ఆ 2 జంటలకి హారతి ఇవ్వాలని పిన్నిగారు చెప్పారు. చూసావా జయంతి, అత్తగా నీ గుర్తులేని విషయం మీ అత్తయ్యకి ఎంత బాగా గుర్తుందో. వదిన గారికి గుర్తులేకపోవటం ఏంటి అన్నయ్య గారు? వదినే పిన్నిగారికి చెప్పారేమో. అయ్యయ్యో, శుభవాని హారతిస్తుంటే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడిపోయిందేంటి? ఇది అశుభం. ఊరుకోండి సుమంగళి గారు, ఈ కాలంలో కూడా అలాంటివి నమ్ముతారా? మా పిన్ని నమ్ముతారండి. హ్మ్. ఎప్పుడో కట్టిన గుమ్మడికాయ తాడు తెగి పడిపోయింది అంతే, అశుభం ఏమీ లేదు. ఇది ఎప్పుడు ఇంత పాజిటివ్ అయింది? హారతి ఇవ్వండి పిన్ని గారు. ఆ, ఎందుకైనా మంచిది ముందుగా అఖిల్ హారికలకు హారతివ్వడం మంచిదేమో. అయ్యయ్యో, హారతి కూడా ఆరిపోయిందే. ఇది ఖచ్చితంగా అపశకునమే. నేను ముందే చెప్తే విన్నావా పిన్ని? ఇప్పుడు చూడు. గాలొచ్చింది, హారతి ఆరిపోయింది, దానికెందుకు అంత కంగారు? మళ్ళీ హారతి వెలిగించండి వదినా. అగ్గిపెట్టి తీసుకురా.